చాలామందికి మారాలి అని ఉంటుంది, కానీ మారలేరు. బట్ కొందరు మాత్రం మారాలి అనుకోగానే మార్పు దిశ వైపు అడుగులు వేస్తారు, మార్పును సాధిస్తారు. ఆ మార్పు ద్వారా వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు, విజయాలను పొందుతారు. అయితే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి, ఎన్నిసార్లు మీరు ఎన్ని విషయాలలో మారాలి అనుకున్నారు? నిజం చెప్పండి. ఎంతోమంది ఎన్నోసార్లు నేను మారాలి అనుకుంటారు. అసలు మార్పు ఎందుకు అంటే, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనకు ఆటంకాలుగా మారుతున్నటువంటి కొన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలుసు. వాటిని మార్చుకోవాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటాను, నెగిటివ్ ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కానీ ఇప్పటి నుంచి నేను కంట్రోల్ చేసుకుంటాను, నేను మారాలి. మీకు కామన్గా మీలో ఉండేటువంటి కామన్ థింగ్స్ నేను చెప్తున్నాను ఇక్కడ. నేను బాగా చదవాలి, ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నాను, ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నాను, బట్ ఈ రోజు నుంచి మాత్రం బాగా చదువుతాను అని అనుకుంటారు, కానీ చదవరు. నేను ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరుగుతున్నాను, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాను, టైం వాల్యూ తెలుసుకోలేకపోయాను, బట్ ఈ రోజు నుంచి నేను మారాలి అనుకుంటున్నాను, టైంని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటారు, కానీ చెయ్యరు. ప్రతి విషయంలో నేను ఫోను బాగా యూజ్ చేస్తున్నాను, ఫోన్ వల్ల నాకు ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, నేను మారాలి అనుకుంటారు, మారరు. ఇట్లా మన గ్రోత్కి, మన డెవలప్మెంట్కి, మన కెరీర్కి, లేదా సమాజంలో మన స్థానానికి, మీ ఇంట్లో మీ స్థానానికి ఆటంకంగా మారుతున్నటువంటి మీ వ్యక్తిత్వ లోపాలు కావచ్చు, మీ అలవాట్ల లోపాలను కావచ్చు, మీకు తెలుసు. వాటి వల్ల ఏం నష్టపోతున్నారో తెలుసు, అవి మార్చుకుంటే ఏం లాభం పొందుతారో కూడా మీకు తెలుసు. మారాలి అనుకుంటారు, కానీ మారరు. కొంతమంది మారాలి అనుకుంటారు, మార్పును ఆహ్వానిస్తారు, కానీ కొనసాగించలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను బాగా చదవాలి, ఓకే, 1 గంట చదువుతారు, 2వ గంటకు వచ్చేస్తుంది ఇంకా, లేదా రేపటి నుంచి చదువుదాము అనుకుంటారు. మనందరికీ కూడా చాలా గమ్మత్తైనటువంటి విషయం ఏంటి అంటే, భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవడంలో, భవిష్యత్తు కోసం కష్టపడటంలో మాత్రం ఇప్పుడు అలసత్వం పొందుతారు, కానీ ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం రేపు చేస్తారు. రేపు అనేది కూడా భవిష్యత్తే కదా. చాలా విచిత్రమైనటువంటి విషయం. కానీ భవిష్యత్తు ప్రణాళిక పకడ్బందీగా ఉండాలి, భవిష్యత్తు అంతనికి హ్యాపీగా ఉండాలి అంటే ఆ భవిష్యత్తు కోసం చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి అన్న విషయాన్ని మర్చిపోతారు చాలామంది. అది మర్చిపోయి రేపు చేస్తాను అనుకుంటారు. ఇలాంటివి చిన్నవి లోపం ఉన్న విషయం కూడా మనకు అర్థం కానంత సున్నితంగా ఉండే లోపాలు ఉంటాయి కొన్ని, వాటి వల్లనే ఎక్కువ ప్రమాదం మనిషికి. ఇలా ప్రతి విషయంలో, అంటే మీకు తెలుసు ఏం నష్టపోతున్నారు అనేది తెలుసు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా విషయాలు ఉంటాయి. సున్నితత్వం, ప్రతి చిన్న విషయానికి బాధపడటం, అందరి మాటల్ని పట్టించుకోవడం, టైం వేస్ట్ చేయడం, మొబైల్తో ఎక్కువ స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్ తోటి ఎక్కువ స్పెండ్ చేయడం, టీవీతోటి ఎక్కువ స్పెండ్ చేయడం, బద్ధకం, లేజినెస్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పోస్ట్పోన్ చేసుకునే మెథడ్, ఇవన్నీ లోపాలే. ఒకరికి హాని చేసే లోపాలు కావు ఇవి. విచిత్రం ఏంటి అంటే, మనకి మనం హాని చేసుకునే లోపాలు ఇవన్నీ కూడా. సో మనకి మనం హాని చేసుకోవడం ద్వారా ఫైనల్గా ఎవరికి చేస్తాం? మన కుటుంబానికి హాని చేస్తాం, మన కుటుంబానికి నష్టం జరుగుతుంది, ఇలా అన్నట్టు. సో మరి ఇన్ని తెలిసి మీరు కెరీర్లో మీరు జీవితంలో సెటిల్ అవ్వడానికి ఆటంకాలు మీకు తెలుసు, మార్చుకోవాలనుకుంటారు, కానీ మార్పుని కొనసాగించలేకపోతారు. నిజానికి మనం కొన్ని విషయాలను మార్చుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్, జెనెటికల్గా మనకు వచ్చినటువంటి విషయాలని మనం మార్చే శక్తి కూడా మనకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నల్లగా ఉంటాను, తెల్లగా కావాలి అనుకుంటే అవుతానా? నోవే. కాకపోతే కాసేంత శ్రద్ధ వహిస్తే ఆ నలుపులోనే కాస్త మెరుస్తానేమో తప్ప తెల్లగా కాలేను. అలాగే పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా కాలేరు. ఏమన్నా అవయవ లోపాలు ఉంటే వాటిని మార్చుకోలేము. ఇది ప్రకృతిలో ఇది సాధించలేనిది, కానీ ప్రకృతిలో మార్చుకోగలిగేటివి చాలా ఉంటాయి. ప్రకృతి ధర్మం, మార్పు అనేది ప్రకృతి ధర్మం కూడా. అదేంటి అంటే మన వ్యక్తిత్వము, మన అలవాట్లు. ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వము, మన అలవాట్లు అనేటివి మనల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేవిగా ఉండాలి. మన కెరీర్కి పురోగతిగా ఉండాలి అవి ఎప్పుడు కూడా.
మనం అనుకున్నటువంటిది ఏదైనా సాధించడానికి మన వ్యక్తిత్వము, మన అలవాట్లే పెట్టుబడి. అక్కడ మీకు ఒక విషయం మర్చిపోతున్నారు చాలా వరకు. మొబైల్ చూసుకుంటూ కూర్చొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని కలలు కంటే సరిపోతుందా? లేజీగా బద్ధకంగా మంచం మీద పడుకొని జీవితంలో నేను పలానా ఆఫీసర్ కావాలని కలలు కంటే సరిపోతుందా? పలానా మిలినీర్ కావాలని కలలు కంటే సరిపోతుందా? లేదు కదా. నువ్వేమీ చేయకుండా నువ్వు ఉన్న చోటనే ఉండి నీ జీవితం మారాలి అనుకుంటే ఎలా మారుతుంది? నీ జీవితం మారాలి అంటే నువ్వు మారాలి. నువ్వు మారకుండా ఎవరిని నిందిస్తావు? చాలా వరకు చూస్తాం చూడండి. కొంతమందిని కదిలిస్తే ఫ్రస్ట్రేషన్. ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే లైఫ్లో నాకు ఏది ఫేవర్గా లేదు, అన్ని కష్టాలే, అన్ని నష్టాలే. ఎందుకు ఫేవర్గా లేదు? ఈ ఫేవర్గా లేకపోవడానికి నీ మనస్తత్వం ఏదన్నా కారణం అవుతుందా అని ఆలోచించి అవి మార్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అన్ని నష్టాలు కష్టాల స్థానంలో అన్ని లాభాలు సంతోషాలు వచ్చేస్తాయి. కానీ అలా చేయట్లేదు, అక్కడే వచ్చిన సమస్య. సో మీరు ఒక మనిషి ఆలోచన ఎప్పుడు కూడా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని, ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే నేనేం చేయాలి, ఇలాంటి దిశలో, ఈ దిశలోనే ఉండాలి ఇప్పుడు కూడా. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఏం మార్చుకోవాలి? ముఖ్యంగా నీకు నష్టం కలిగించే విషయాలని నువ్వు మార్చుకోకపోతే ఇంకెవరు మారుస్తారు చెప్పండి? సో అందుకని సెల్ఫ్ సెంట్రిక్గా ఉండాలి. కొన్ని చాలా విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం ఎదగాలి అంటే సెల్ఫ్ సెంట్రిక్ అంటే నువ్వే మూలస్థానం దానికి. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, పరిసరాలు, మనుషులు ఇవన్నీ కాదు. కాబట్టి మార్పు నీ నుంచే మొదలవ్వాలి. ఇది నువ్వు అంగీకరించి తీరాల్సిందే. అయితే కొంతమంది అనుకుంటారు మారాలి అని, దానికి మళ్ళీ ఒక షెడ్యూల్ పెట్టుకుంటారు. ఎక్కువ మంది పెట్టుకునే షెడ్యూల్ కూడా మీకు తెలుసు, 31 డిసెంబర్ తర్వాత అనేది. కానీ మానసిక శాస్త్రవేత్తల, సైకాలజిస్టుల విశ్లేషణ ప్రకారం ఈ 31 డిసెంబర్ నుంచి నేను మారాలి, న్యూ ఇయర్ నుంచి మారాలి అని రెజల్యూషన్స్ రాసుకున్న వాళ్ళలో 1 or 2% సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే మార్పు వలన కలిగే లాభం తెలిసి, నష్టం తెలిసి, అంటే మారకపోతూ ఉండే నష్టం తెలిసి కూడా ఆ మార్పునే నువ్వు పోస్ట్పోన్ చేస్తున్నావు. చూసావా, పలానా రోజు నుంచి మారుతాను, పలానా తిథి నుంచి మారుతాను, పలానా న్యూ ఇయర్ నుంచి, పలానా బర్త్డే నుంచి, ఇలా అక్కడే నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు. ఇది జరగకపోతే ఇది నష్టం అని నీకు తెలుసు, కానీ ఇంకా నీ నష్టాన్ని కొన్నాళ్ళు కొనసాగిస్తాను అంగీకరిస్తున్నావు. నువ్వు ఇక్కడ పోస్ట్పోన్ చేస్తున్నావు అంటే. అందుకనే మార్పుకి అనుకున్న క్షణమే మంచి ముహూర్తం. నువ్వు మారాలి అనుకుంటే ఈ క్షణమే మారాలి. అయితే ఈ క్షణమే ఒకేసారి ఉన్నట్టుగా మారలేవు. అంటే ఒకేసారి అనుకోగానే అనుకున్నటువంటి మార్పును ఒకేసారి మనం ఫుల్ఫిల్ చేయలేము. కానీ మరి ఇక్కడ ఏం చేయాలి అంటే కొంచెం కొంచెంగా మార్పుని మనం ఆహ్వానిస్తూ అందులో సక్సెస్ అవుతూ వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారాలి అనుకున్నప్పుడు మీ జీవితాన్ని విశ్లేషించుకోండి. ఒక్కసారి మీ లైఫ్ని మీతో మీరు మాట్లాడుకుంటూ, అసలు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు, నేను హ్యాపీగా ఉన్నానా? ఎంతమంది నా చుట్టూ జీవితంలో సక్సెస్ అవుతూ హ్యాపీగా తుళ్ళుతూ ఆనందంగా గెంతుతూ బ్రతుకుతున్నారు, నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను? అలా ఉండాలి అంటే నాలో నేను ఏం మార్చుకోవాలి? నా పురోగతికి లేదా నా అభివృద్ధికి, నా సక్సెస్కి అడ్డుపడుతున్నటువంటి నా అవలక్షణాలేంటి, అలవాట్లేంటి, ఇవి ఒక పేపర్ మీద రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది వ్యక్తిత్వ పరంగా ఉండొచ్చు, అలవాట్ల పరంగా ఉండొచ్చు. వ్యక్తిత్వం నుంచి పుట్టుకొచ్చేది అలవాటు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్డ్ టాపిక్స్. అర్థమైందా? నీలో లేజినెస్ ఉంది అంటే నువ్వు కంఫర్ట్ జోన్ని ఆహ్వానిస్తావు. పడుకున్న చోట సుఖంగా అనిపిస్తుంది, లేవబుద్ధి కాదు, ఎవరు లేస్తారు అనిపిస్తుంది. అది లేజినెస్ అన్నిటికంటే ప్రమాదకరం. నీకు పోస్ట్పోన్ చేసే పని అలవాటు ఉందనుకోండి, ఇది రాయండి పేపర్ మీద. ఈ పోస్ట్పోన్ చేసుకోవడం వలన నువ్వు ఇన్ని రోజులు ఎంత నష్టపోయినావు, ఎన్ని పనులు పెండింగ్ పడ్డాయి నీ జీవితంలో. విలువైనటువంటి జీవిత కాలంలో నీకు 30 ఏళ్ళ వయసు ఉంది అంటే 30 ఏళ్ళలో ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఈ పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం వల్ల నువ్వు కోల్పోయావు. లేదా నీకు బాగా మొబైల్ అడిక్షన్ ఉంది, దీనివల్ల ఎన్ని సంవత్సరాలు కోల్పోయావు. లేదా నీకు సోమరితనం, బద్ధకం, వీటి వల్ల ఎంత కోల్పోయావు.
నీకు ఇంట్రెస్ట్ లేదు అంటావు, చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు అంటావు. దీనివల్ల ఎంత కోల్పోయావు? నువ్వు చదవకపోవడం వలన ఎంత కోల్పోయావు? ఏం కోల్పోయావు? ఎన్ని అవకాశాలను కోల్పోయావు? నువ్వు సరిగ్గా చదవకపోవడం వలన ఎన్ని నోటిఫికేషన్స్ మిస్ అయిపోయావు? లేదా నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వలన నీ బిజినెస్లో ఎంత నష్టపోయావు? నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వలన, నువ్వు సీరియస్ తీసుకోకపోవడం వలన ఇప్పటివరకు నువ్వేం ఎదిగావు, ఏం సాధించావు? ఇలా ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. మీ సిచ్యువేషన్, మీ ఉన్న స్థితి అర్థమవుతుంది. ఉన్న స్థితి, ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్థితి మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా మీ ఉన్న స్థితిని యాక్సెప్ట్ చేయండి. అది ఫెయిల్యూర్సే, మ్యాక్సిమం ఫెయిల్యూర్సే ఉంటాయి. మీరు మారట్లేరు అంటే ఫెయిల్యూర్సే ఉంటాయి. నెక్స్ట్ తర్వాత అదే పేపర్లో ఒకవైపు మీలో ఏ మార్పు అయితే అనుకున్నారో ఆ మార్పును పొందడం వలన మీకు కలగబోయే లాభాన్ని రాసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అడిక్షన్, ఇది మార్చుకుంటే మీకేమవుతుంది? సమయం ఆదా అవుతుంది, మెదడు పనిచేస్తుంది, మీ చుట్టుపక్కల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రపంచాన్ని ఒకటే సింపుల్, దాంట్లో మొబైల్లో తలకాయ పెట్టిన వాళ్ళకి ప్రపంచం కనపడదు, వదిలేస్తే ప్రపంచం కనిపిస్తుంది. చుక్కలు కూడా కనిపిస్తాయి, మీ జీవితం గుర్తుకొచ్చి, మీ భవిష్యత్తు గుర్తుకొచ్చి పగటిపూట మీకు చుక్కలు కూడా కనపడతాయి. రియాలిటీకి వస్తారు, రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి వచ్చేస్తారు. అది రాయండి పక్కన. ఇక్కడ 50 మార్కు పెట్టేసి దాన్ని మీరు సాధించాలి. అంటే ఉన్న స్థితి మొబైల్ అడిక్షన్, ఉన్నత స్థితి దాన్ని వదిలిపెట్టడం, ఉన్న స్థితి నెగిటివ్ ఆలోచనలు, దానికి ఎదురుగా పాజిటివ్ ఆలోచనలు. ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి అనుకుంటున్నారో ఒక పెద్ద A4 షీట్ కాదు, నాకు తెలిసి మీకు చాలా పెద్ద లిస్టే ఉంటుంది కాబట్టి పెద్ద చార్ట్ మీద రాసేసుకొని ఆ యారోస్ పెట్టేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు లిస్ట్లో 20 వచ్చాయి, ఆ 20 కూడా రాయండి, నష్టం లేదు. మీరు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతుంటారో, మీరు పడుకునే ప్లేస్, దానికి ఎదురుగా మీరు లేవగానే మీకు కంటికి కనిపించే ప్లేస్లో దాన్ని అంటించేసేయండి. కనీసం రోజుకొకటన్నా దాన్ని వదిలించుకుంటూ మీరు వెళ్ళగలగాలి. అలా టైం తీసుకుంటూ నెమ్మదిగా ఒక కనీసం 1-2 నెలల్లో మీరు అనుకున్నటువంటి కంప్లీట్ చేంజ్ని మీరు తీసుకుని రాగలిగితే జీవితంలో మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు, సమాజంలో మీ ఉన్నత స్థితిని ఎవరూ ఆపలేరు. మీ పట్ల సమాజానికి మంచి అభిప్రాయం రావడం, మిమ్మల్ని ఇప్పటిదాకా బాగా తిడుతున్నారు, వేస్ట్ గాడు, అది గాడు, ఇది గాడు అని చెప్పేసి, నెమ్మదిగా వాళ్ళలో మార్పు మీరు గమనిస్తారు. మీ పట్ల మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ 2 ఎదుటి వాళ్ళు మనకి ఇస్తారో ఆటోమేటిక్గా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అరే నేను మారితే ఇంత ఆనందం కలుగుతుందా, నా మార్పు ఇంత సంతోషాన్ని ఇస్తుందా, ఇంకా నేను మారాలి, ఇలా అనుకుంటారు. చూడండి, మారడం వలన ఎంత ఆనందం కలుగుతుందో. నిత్యం ఈ మార్పు అనేది మనకే మంచిది కదా. నెగిటివ్ ఆలోచనలు, ఒకటి నేను చాలామంది ఒక క్వశ్చన్ ఇస్తుంటారు, మేడం నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలని. నాకు ఒకటి ఆన్సర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే, ఆలోచనలు జనించేది నీ మెదడులోనే కదా, నా మెదడులో జనిస్తే నీకు ఆలోచనలు రావట్లేవు కదా, ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి? నీకు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ మెదడు నుంచి వస్తుంది. మరి నీ మెదడుని ఎవరు కంట్రోల్ చేయాలి? నువ్వే కదా. ఇక్కడ కంట్రోలింగ్ మెజర్స్ ఏంటి అంటే, ఆ నెగిటివ్ ఆలోచనని కొనసాగిస్తే నీ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో జస్ట్ ఊహించుకో చాలు, అన్నీ ఎగిరిపోతాయి. ఇది కదా మనం చేయాల్సింది. నిరంతరం మీరు మీ చేతిలో ఒక ఉలి ఉండాలి, అర్థమైందా? ఒక ఉలి, ఒక సుత్తి ఎప్పుడు మీ చేతిలో ఉండాలి. వీటితోటి ఏం చేస్తుండాలంటే నిరంతరం మిమ్మల్ని మీరు చెక్కుకుంటూ ఉండాలి. ఎక్స్ట్రాలు ఉన్న వాటిని తీసేస్తుండాలి, లేని వాటిని యాడ్ చేస్తుండాలి. మీకు మీరే బిల్డర్, నిజం చెప్పుకోవాలంటే శిల్పి మీరే. మిమ్మల్ని అందంగా చెక్కుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. నిరంతరం చెక్కుకుంటూ ఉండాలి మీరు, అంతే. ఒక్కసారి చెక్కుకున్న అయిపోయింది అన్నట్టు ఉండదు. అది ఏదైనా సరే సమాజానికి తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా, పరిసరాలకు తగ్గట్టుగా, అవకాశాలకు తగ్గట్టుగా నిన్ను నువ్వు చెక్కుకుంటూనే ఉండాలి. అలా మీలో మార్పుని ఈ క్షణమే ఆహ్వానించండి. మీరు మారితే ఏం జరగబోతుంది, మీ జీవితంలో ఎంత అద్భుతాలు జరగబోతున్నాయి అనేది ఒక్కసారి ఊహించుకోండి. మారకపోతే మీ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో కూడా ఊహించుకోండి.
సక్సెస్ అంటే ఎల్లవేళలో ఓ పెద్ద గొప్ప స్థాయికి వెళ్ళేసి అందరూ ఐఏఎస్లు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలని కాదు. నా దృష్టిలో సక్సెస్ అంటే ఏంటో తెలుసా, సమాజంలో నువ్వు నిందించబడకపోవడం అంటే కొంతమంది మనం ఎంత మంచిగా ఉన్నా నిందిస్తారు, అది వేరే విషయం, విశ్లేషణ అంటారు దీన్నే. ఇప్పుడు నిందించకుండా ఉండాలంటే మేడం నేను ఎంత మంచిగా ఉన్నా నిందిస్తారు, అది కంప్లైంట్, అది వాళ్ళ నీచత్వం. బట్ నీకు తెలుసు వాట్ ఈజ్ బ్యాడ్, వాట్ ఈజ్ గుడ్, ఏది న్యాయం ఏది అన్యాయం, ఇవన్నీ నీకు తెలుసు. పెద్ద జోక్ ఏంటంటే అన్నీ తెలిసి కూడా తప్పులు చేస్తుంటాం మనం. ఎక్కువ మనిషికి ప్రతి విషయంలో అవగాహన ఉండదని కాదు, కానీ అందులో నుంచి బయటపడే ప్రయత్నం చేయరు. ఎప్పుడైతే మనిషి మార్పును ఆహ్వానించరో వాళ్ళు ఆటోమేటిక్గా ఎందులో ఉంటారు చెప్పండి? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ విషయం గురించి. కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. సుఖమయమైనటువంటి ఒక వలయం అనొచ్చు దాన్ని, ఒక మాయా వలయం. ఎప్పుడైతే మార్పును ఆహ్వానించకపోతే కంఫర్ట్ జోన్, ఆహ్వానిస్తే గ్రోత్ జోన్. ఇక బాహ్య ప్రపంచంలోకి మీ అడుగులు పడుతుంటాయి. ఒక అడుగు ద్వారా అడుగు తర్వాత ఇంకొక అడుగు తర్వాత ఇంకొక అడుగు, క్రమంగా మీరు సక్సెస్ అవుతారు. ఏ పనైనా మొదటి అడుగుతోటే మొదలవుతుంది, ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. కానీ అది 10 అడుగులు, 100 అడుగులు, 1000 అడుగులుగా మారి లాస్ట్కి నేను డెస్టినేషన్కి చేరుస్తుంది. ఈ విషయం మర్చిపోకండి. కాబట్టి మారకపోతే ఉన్న చోటనే ఉంటారు. ఇలాగే తిట్లు తింటుంటారు, ఇలాగే మిమ్మల్ని మీరు తిట్టుకుంటుంటారు, మిమ్మల్ని ఎదుటి వాళ్ళు తిట్టుకుంటుంటారు, మనల్ని చీదరించుకుంటుంటారు. వీడి జీవితమా అంటుంటారు, ఈమె జీవితమా అంటారు. వీళ్ళంతా ఎదుటోళ్ళు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అద్దం ముందు నిలబడితే నీ అద్దమే నీకు చెప్తుంది నువ్వు అని. అర్థమైందా? కానీ మనం మారితే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సో ఇంకొక విషయం, కొంతమంది ఎంతసేపు గతంలోకే తొంగి చూస్తుంటారు, భవిష్యత్తులోకి చూడరు. గతంలో నిన్న మొన్న పలానా వాళ్ళన్నారు వీళ్ళన్నారు, ఆ రోజు అలా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది. గతంలో నువ్వు గతంలో కూరుకొని పోయావు అంటే నీకు భవిష్యత్తు లేదు అన్న విషయాన్ని గమనించు. పాస్ట్ ఈజ్ పాస్ట్ నువ్వు మార్చలేవు, ఎవరి తరం కాదు. కానీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది కదా. నువ్వు ఎన్నో కోల్పోయావు, బట్ ఈ క్షణం నువ్వు మారిన ఏనుగు కుంభస్థలాన్ని ఢీకుంటావు. ఈ విషయాన్ని గ్రహించు. ఎన్నో నోటిఫికేషన్స్ నువ్వు మిస్ అయ్యావు, బట్ ఈరోజు నువ్వు రియలైజ్ అయ్యి నీలో మార్పు వచ్చినా కూడా రాబోయే నోటిఫికేషన్లో సక్సెస్ నీదే. గతాన్ని నువ్వు చేంజ్ చేయలేవు, కానీ గతంలో ఉన్నటువంటి నీ మనస్తత్వం వల్ల, నీ అలసత్వం వల్ల, నీ అలవాట్ల వలన నువ్వేం కోల్పోయావో ఆలోచించి దాన్ని ఒక పాఠంగా మార్చుకొని ఆ మార్పుని ఇప్పుడు వర్తమానంలో ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తు అందంగా ఉంటుంది. ఈ మాత్రం తెలీదా అండి మనకి, చదువుకున్న వాళ్ళకి? అవునా కదా? చదువుకుంటున్నామంటే ఈ ఆలోచన పరిజ్ఞానం పెరగడం, సర్టిఫికెట్లు రావడం కాదు. ఆలోచన విధానం, థింకింగ్ కెపాసిటీ, ఎలాబొరేషన్, ఇది పెంచుకోవాలి. మనల్ని మనం మార్చుకోలేనప్పుడు చదువు దేనికి చెప్పండి? దేనికి ఉపయోగపడుతుంది చదువు? అందుకని చదువుకుంటున్నామని చెప్పకండి ఎక్కువ. నాకు నచ్చదు అసలు ఆ పాఠం, ఆ పదమే నచ్చదు. ఆమె ఎడ్యుకేటెడ్ అని చెప్పడం కూడా చాలామందికి ఎడ్యుకేటెడ్గా ఉండాల్సినటువంటి అర్హతలు కూడా లేని వాళ్ళు అందుకే నేను ఒక పదం వాడతాను, ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ ఎడ్యుకేషన్ మనస్తత్వానికి వ్యక్తిత్వానికి ఆపాదించకండి. చదువుకోని వాళ్ళు గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందుకనే చదువు సంస్కారం నేర్పించాలి. చదువు నుంచి భద్రత పట్ల భరోసా పుట్టాలి. నీ చదువు నీకు భరోసానివ్వాలి, నీ కుటుంబానికి భరోసానివ్వాలి. నీ చదువు నీలో పరిపక్వత తీసుకురావాలి, నీలో పరివర్తన తీసుకురావాలి. నీ చదువు నీలో డెవలప్మెంట్, గ్రోత్ని తీసుకురావాలి. అప్పుడే నువ్వు చదువుకున్న వాళ్ళ కింద లెక్క. అర్థమైందా? కాబట్టి ఏం మారాలి అనుకుంటున్నారు లిస్ట్ అవుట్ చేసుకోండి. మారడం వలన కలిగేటువంటి లాభాలని లిస్ట్ అవుట్ చేసుకోండి. నిరంతరం మారడానికి సిద్ధంగా ఉండండి. అంతేకాదు ప్రపంచం మారాలి, లోకం మారాలి, సమాజం మారాలని ఉపన్యాసం ఇచ్చే ముందు నువ్వెంత మారావు? ఎదుటోళ్ళు మారాలి. గుర్తుపెట్టుకోండి, ఎదుటోళ్ళ నుంచి ఏ మార్పునైతే నువ్వు ఆశిస్తున్నావో ముందుగా ఆ మార్పు నీ నుంచి మొదలు కావాలి. ప్రపంచంలో సమాజంలో ఏ మార్పును ఆశిస్తున్నావో ముందుగా ఆ మార్పు నీ నుంచి మొదలవ్వాలి. నువ్వు మారకుండా
నీ పరిస్థితులు మారకుండా ఎవరిని నిందించే హక్కు నీకు ఏమాత్రం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నీ జీవితం మారాలి అంటే నువ్వు మారాల్సిందే. కాబట్టి నేను విష్ చేస్తున్నా, నమ్ముతున్నా, మీలో ఎంతమంది ఈరోజు పేపర్ మీద రాస్తారు, వాటిని క్రమక్రమంగా వదిలించుకుంటారు. పాము కుబుసం వదులుతుంది చూసారా, అలా మీలో ఉన్నటువంటి నెగిటివ్స్ అనేటువంటి కుబుసాలన్నింటినీ వదిలేసేయండి. ఒక్కొక్క దాన్ని ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు, కొంచెం కొంచెంగా మీ మనసు నేను మారుతున్నా అని సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకుంటూ ఉండండి. నిజం చెప్తున్నాను, మీరే ఒకరోజు నాకు ఫోన్ చేసి ఇప్పుడు నా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం అని చెప్తారు. అక్కడ డబ్బు కాకపోవచ్చు, మీకు ఉన్నత ఉద్యోగాలు రాకపోవచ్చు, బట్ వ్యక్తిగతంగా మీలో చాలా గ్లోరిఫైడ్గా మీరు తయారవుతారు. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. సో మారదామా మరి? చాలామందికి మారాలి అని ఉంటుంది, కానీ మారలేరు. బట్ కొందరు మాత్రం మారాలి అనుకోగానే మార్పు దిశ వైపు అడుగులు వేస్తారు, మార్పును సాధిస్తారు. ఆ మార్పు ద్వారా వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు, విజయాలను పొందుతారు. అయితే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి, ఎన్నిసార్లు మీరు ఎన్ని విషయాలలో మారాలి అనుకున్నారు? నిజం చెప్పండి. ఎంతోమంది ఎన్నోసార్లు నేను మారాలి అనుకుంటారు. అసలు మార్పు ఎందుకు అంటే, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనకు ఆటంకాలుగా మారుతున్నటువంటి కొన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలుసు. వాటిని మార్చుకోవాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటాను, నెగిటివ్ ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కానీ ఇప్పటి నుంచి నేను కంట్రోల్ చేసుకుంటాను, నేను మారాలి. మీకు కామన్గా మీలో ఉండేటువంటి కామన్ థింగ్స్ నేను చెప్తున్నాను ఇక్కడ. నేను బాగా చదవాలి, ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నాను, ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నాను, బట్ ఈ రోజు నుంచి మాత్రం బాగా చదువుతాను అని అనుకుంటారు, కానీ చదవరు. నేను ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరుగుతున్నాను, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాను, టైం వాల్యూ తెలుసుకోలేకపోయాను, బట్ ఈ రోజు నుంచి నేను మారాలి అనుకుంటున్నాను, టైంని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటారు, కానీ చెయ్యరు. ప్రతి విషయంలో నేను ఫోను బాగా యూజ్ చేస్తున్నాను, ఫోన్ వల్ల నాకు ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, నేను మారాలి అనుకుంటారు, మారరు. ఇట్లా మన గ్రోత్కి, మన డెవలప్మెంట్కి, మన కెరీర్కి, లేదా సమాజంలో మన స్థానానికి, మీ ఇంట్లో మీ స్థానానికి ఆటంకంగా మారుతున్నటువంటి మీ వ్యక్తిత్వ లోపాలు కావచ్చు, మీ అలవాట్ల లోపాలను కావచ్చు, మీకు తెలుసు. వాటి వల్ల ఏం నష్టపోతున్నారో తెలుసు, అవి మార్చుకుంటే ఏం లాభం పొందుతారో కూడా మీకు తెలుసు. మారాలి అనుకుంటారు, కానీ మారరు. కొంతమంది మారాలి అనుకుంటారు, మార్పును ఆహ్వానిస్తారు, కానీ